నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరిలో అద్భుతాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. మరి సిలువ యాగములో సిలువ దేవుడు మోసుకొని వెళ్తుండగా ఆ సిలువ ప్రయాణంలో కల్వరి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆకాశానికి భూమికి ఆయన వ్రేలాడుతున్నప్పుడు సిలువ చుట్టూ కూడా అద్భుతాలు చేసుకున్నాయి, ఆవరించాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు సిలువ చుట్టూ కూడా ఎన్ని అద్భుతాలు జరిగాయో వాటన్నిటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈరోజు ఈ యొక్క పాఠము ద్వారా దేవుడు మీకు చేసినట్లయితే మీకు అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఈ యొక్క వర్తమానం ద్వారా వారు కూడా దేవుల్లో సమీపము కలిగి ఆత్మీయ జీవితంలో ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. ఎందరైతే వీక్షిస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నేటి వర్తమానము కల్వరిలో అద్భుతాలు. ఏంటి కల్వరిలో కొండపైన ఉన్న అద్భుతాలు? కల్వరి కొండపైన సిలువ చుట్టూ ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఎన్ని అద్భుతాలు ఆవరించుకున్నాయో ఈరోజు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిందంటే సిలువ మీద అద్భుతం జరిగింది. ఆయన యేసు ప్రభు ఆకాశానికి భూమికి కూడా మధ్యలో వేలాడుతున్నప్పుడు ఆయన సిలువ మీద అనగా ఆయన తల మీద ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఒక కొటేషన్ అనేది మీ ముందు నేను పెడుతున్నాను, జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు ఈ లోకమును సృష్టించడానికి తన ఊపిరి అవసరముంది. మానవుని విమోచించడానికి దేవునికి తన రక్తము అవసరమే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. సృష్టికర్త ఈ లోకములో సర్వ మానవాళికి కూడా పాపములోని ఉండిపోయి బానిసత్వములో ఉండిపోయాడు కనుక ఆయన శరీరాన్ని ధరించి మానవాళిగా అనగా మానవ స్వరూపముగా ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకములో వచ్చాడు కనుక వచ్చిన యేసు ప్రభుగా ఆయన ఈ లోకములో సంచరించి 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి తండ్రి తన పనిని ముగించడానికి వచ్చిన ఆ యొక్క కృపను బట్టి సిలువ యాగంగా చివరిగా ఆయన ఆకాశానికి భూమికి వేలాడుతున్న సమయంలో సృష్టికర్త ఆయన్ను పోల్చింది. సృష్టి ఆయన్ని పోల్చింది. ఈ సృష్టిని సృష్టించిన ప్రభువు, ఈ సృష్టికర్త అయిన యేసు ప్రభుని ఆ సృష్టి గమనించి ఆయన ఆకాశానికి భూమికి వేలాడుతున్న సమయం ఎలాంటిదంటే ఆయన ఒంటిపైన ఏమీ కూడా లేదు, వస్త్రము లేదు, ఆయన దిగంబరంగా ఉన్నాడు. కనుక సృష్టికర్త ఎప్పుడైతే ఆ దిగంబరత్వాన్ని మరి సృష్టి గమనించిందో మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము ఈ 45వ వచనంలో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా, ఏ ప్రాంతము? కల్వరి ప్రాంతం అంతా, అంటే కల్వరి కొండ ప్రాంతం అంతా కూడా చీకటి అలముకుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సృష్టికర్త ఆకాశానికి భూమికి వేలాడుతున్న సమయంలో సృష్టి గమనించి మరి ఆయనకి చీకటిని అలమ చేసింది. ఇది అద్భుతం. ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా చీకటి అలుముకోలేదు. ఏ ఇంటి మీద కూడా చీకటి అలుముకోలేదు. ఏ ఇంటి మీద కూడా మబ్బు రాలేదు. కానీ కల్వరి సిలువ పైన మాత్రమే, ఆ కొండ మీద మాత్రమే మరి చీకటి కమ్ముకోవడం అనేది మనము గమనిస్తాము. చరిత్ర చెప్తుంది, లేఖనాలు చెప్తున్నాయి. లేఖనం చెప్పిందంటే పరిశుద్ధాత్ముడు మరి గ్రంథంలో రాయించడంటే అది సత్యం అనేది మనము గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవ్వరికీ కూడా అటువంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉండి నా కోసము ఆకాశానికి భూమికి వేలాడుతూ ఆయన ఒంటి నిండా కూడా గాయాలే, ఒంటి నిండా కూడా రక్తం అనేది కారుతుంది. తల నుండి కూడా అరికాలు వరకు కూడా రక్తము కారుతుంది. ఒక పక్క నుండి గాయాలన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి. మరి ఈ యొక్క పచ్చిదనంలో ఆయన నొప్పిని భరిస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. మరి వేదన ఎలా ఉంటుందో ఆ వేదన ఆయన పొందుతున్నాడు. ఎందుకంటే పాపాన్ని భరిస్తున్నాడు ఆయన.
పాపాన్ని ఆయన భరిస్తున్నాడు, పాపముతో ఆయన నింపుతున్నాడు. ఎందుకంటే శరీరం అనేది నలక కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే సర్వ మానవాళికి కూడా, మానవుడికి విమోచన కావాలంటే ఆయన రక్తం అనేది, పరిశుద్ధమైన రక్తం అనేది అవసరం కనుక ఆ శరీరము నలక కొట్టబడుతుంది, ఆ శరీరము నలిగిపోతుంది. గాయముతో, వేదనతో, మానసికంగా ఆయన ఎంతగానో రగిలిపోతున్న సమయంలో సృష్టికర్తను చూసిన ఆ సృష్టి మరి భరించలేక, సృష్టికర్త వేదన పడుతున్న సమయంలో మరి ఆయన మీద, సిలువ మీద ఆ యొక్క చీకటి అనేది అలుముకుంది, చీకటి అనేది కమ్ముకుంది, చీకటి అనేది మరి ఆవరించింది. ఆయన వేదన చెందుతున్నాడు. ఆయనేమో ప్రసన్న వేదన చెందుతుండగా, పాపం భరిస్తుండగా, ఆ పాపం అనే చీకటి, ఆ యొక్క బందీకణంలో కూడా ఆ సృష్టికర్త భరిస్తున్నాడు. చీకటి కమ్ముకున్న, చీకటి అలుముకున్న ఆ చీకటితో పాటు ఈ వేదన, పాపం అంతా కూడా ఆయన భరిస్తున్నాడు. ఎందుకు ఆ వేదన, ఎందుకు ఆ బాధ అంటే నా పాపమే ఆయన భరిస్తున్నాడు, నా చీకటి బ్రతుకే ఆయన భరిస్తున్నాడు. నేను పొందవలసిన ఆ చీకటమైన మరి బంధకంలో ఉన్న మనలను విడిపించడానికి, వెలుగు సంబంధాలుగా తయారు చేయడానికి, వెలుగులో నడిపించడానికి, వెలుగుకరంగా చేయడానికి ఆయన చీకటిని భరిస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. ఆ శరీరాన్ని అలగొట్టుకుంటున్నాడు, రక్తము కారుతుంది, శరీరం పచ్చిగా ఉంది, గాయాలతో ఆయన భరిస్తున్నాడు, వేదన చెందుతున్నాడంటే నేను కూడా విమోచన కలగ చేయడానికే. అందుకనే సర్వ లోకానికి కూడా మరి ఆయన క్రియేట్ చేయడానికి ఆయన ఊపిరి అవసరమైంది. ఇప్పుడు మనము విడిపించబడడానికి, చీకట్లో ఉన్న మనలను వెలుగుగా తయారు చేయడానికి ఆయన రక్తం అవసరమైంది కనుక ఆ చీకటి అలుముకుంది. అది అద్భుతం, అది ఆశ్చర్యకార్యము. సిలువ మీద చీకటి రావడం కారణము అదే. అందుకనే సృష్టికర్త భరిస్తుండగా, వేదన చెందుతుండగా మరి ఆ యొక్క చీకటిలో కూడా ఆయన భరిస్తూ నా పాపాన్ని ఆయన భరించాడు. ఇది అద్భుతం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సిలువ నుండి కూడా అద్భుతం జరిగింది. ఆయన చనిపోక ముందుగా, అంటే ఆయన ఇంకా కొన్ని క్షణాల్లో ప్రభువు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తున్న సమయంలో మరి ఒక శతాధిపతి వచ్చి, ఒక సేనకుడు వచ్చి మరి పక్కలో పొడడం అనేది జరిగింది. ఎప్పుడైతే ప్రభు పక్కలో ఎప్పుడైతే బల్లెం అనేది పొడిచారో ముందుగా రక్తము కారింది, తర్వాత నీరు కారింది. బాగా గమనించండి, ముందు రక్తము కారింది, తర్వాత నీరుగా మారింది. రక్తము దేనికంటే పాపులకు క్షమాపణ ఇవ్వడానికి, నీరనేది వాక్యానుసారంగా దేనికి సాదృశ్యం అనగా పరిశుద్ధాత్మతో మరి సాదృశ్యమే ఉంది. యేసు ఒక పాపిని రక్షించిన తర్వాత పరిశుద్ధాత్మలో ఆయన అభిషేకం ఇచ్చేవాడు గనుక, అందుకనే ఆ రెండు కూడా కలిపి మరి ప్రవాహం వలె రావడం జరిగింది. ఎక్కడి నుండి వచ్చింది? సిలువలో నుండి వచ్చింది. బాగా గమనించండి, సిలువలో నుండి ఆ యొక్క ప్రవాహం అనేది వచ్చింది. నా పాపాలు క్షమించబడాలంటే సిలువలో నుండి ఆ యొక్క రక్తము ద్వారా, కారిన రక్తము ద్వారానే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. నీవు వాగ్దాన పుత్రుడిగా, పుత్రురాలుగా ఉండాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందుకోవాలనుకుంటే సిలువలో నుండి వచ్చిన ఆ నీరు వల్ల మనకి పరలోక రాజ్యము, నిత్య జీవం అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే అభిషేకింపబడతామో, పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే పాలి భాగస్థులమే ఆయనతో సహవాసం కలిగి, సత్యమందు మనము నిలకడ కలిగి, మన స్వతంత్రులుగా ఎప్పుడైతే జీవిస్తామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువలో నుండి వచ్చిన ఆ రక్తము, నీరు, ఈ రెండు కూడా మానవాళికి పరలోక నిత్య జీవానికి నడిపించేది. కాబట్టి సిలువ నుండి అద్భుతం ఏం జరిగిందంటే, యేసు రక్తము వచ్చింది, యేసుని ఆయన యొక్క శరీరంలో ఉన్న నీరంతా కూడా బయటికి ఊబికొచ్చింది. ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా కూడా ఆత్మగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రవహింపబడడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమందు
వాగ్దానం చేయబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆయన సిలువలో ఈ అద్భుతం చేశాడు. సిలువలో ఈ యొక్క అద్భుతం చేశాడు. యేసు ప్రభు ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనిషి మీద కూడా ఆయన వచ్చి నివసించలేదు, వచ్చి ఆయన నివాసం చేయలేదు. ఎప్పుడైతే దేవుడు ప్రభు ఆరోహణమై పైకి వెళ్ళాడు, మీరు వేచి ఉండండి పరిశుద్ధాత్మ కొరకు అన్నాడు. అందుకనే సిలువలో నుండి పరిశుద్ధాత్మ వచ్చాడు, సిలువలో నుండి రక్షణ వచ్చింది, సిలువలో నుండే అన్నీ కూడా మనకి విమోచన అనేది వచ్చి నిత్య జీవానికి మార్గం అనేది యేసు ప్రభు వేసుకుంటూ వెళ్ళాడు. మూడవదిగా మనం ఆలోచించుకున్నట్లయితే సిలువ ద్వారా అద్భుతాలు జరిగాయి. ఇది చాలా కూడా అద్భుతం అనిపించింది. ఎందుకంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 50వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన ప్రాణం ఎప్పుడైతే తండ్రి చేతికి అప్పగించాడో ఆ యొక్క సమయంలో దేవాలయపు తెర రెండుగా చీలబడిందంట. రెండుగా మధ్యగా వీడబడి రెండుగా చీలబడింది. ఎందుకు రెండుగా చీలబడిందంటే, ఎప్పుడు కూడా ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు వెళ్ళి ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తాడు, ప్రజల పక్షాన పాప పరిహార్థమైన బలిని అర్పిస్తాడు, ప్రజల పక్షాన ఆయన ధూపం వేస్తాడు. ఇవన్నీ కూడా ప్రధాన యాజకుడి లక్షణాలు, ఆయన పని కనుక దేవాలయపు లోపలికి వెళ్ళి ఆయన దేవునితో ఆయన మానవాళి కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ ఈరోజు యేసు ప్రభు మనకిచ్చే అవకాశము, అద్భుతం ఏంటంటే, సిలువ ద్వారా మనకు అద్భుతం ఏం జరిగిందంటే, ఆయన మరణించగానే, ఆత్మను తండ్రి చేతికి అప్పగించగానే దేవాలయపు తెర అనేది రెండుగా చీరబడింది. ఎందుకంటే పరలోకానికి తండ్రితో నీవు సహవాసం చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి నా పాపముల కొరకు ఆయన క్షమాపణ అడిగాడు. నా పాపముల కొరకు ఆయన పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. నా పాపములు ఆయన భరించాడు చీకట్లోని. ఇవన్నీ కూడా ఆయన ప్రధాన యాజకుడిగా సిలువ మీద ఆయన చేశాడు కనుక యేసు ప్రభు, అందుకని దేవాలయపు తెర రెండుగా చీలబడి, రెండుగా విభజింపబడి డైరెక్ట్గా మనము తండ్రితో ప్రార్థించడానికి, తండ్రితో సహవాసం చేయడానికి, తండ్రితో సంధి కుదించడానికి యేసు ప్రభు ఈ అద్భుతం అనేది చేయడం అనేది మనం చూస్తాం. రెండవదిగా మనం చూసుకున్న 4 విషయాలు అక్కడ జరిగాయి. తెర, దేవాలయపు తెర అక్కడ చిరిగింది. రెండవదిగా భూమి కమ్మెను. భూమి ఎప్పుడైతే కమ్మిందో, అంటే బండ ఎప్పుడైతే రెండుగా చీలబడింది, దేవాలయపు తెర రెండుగా చీలబడింది, అక్కడ కలవరి కొండ బండలు ఉంటాయి కదా, ఆ బండలు కూడా రెండుగా చీలబడ్డాయి. కానీ యేసు కలవరి సిలువపై ఉన్న యేసుకి ఆ యొక్క సిలువ పడిపోలేదు, ఆ సిలువ వనకలేదు, ఆ సిలువ చీలిపోలేదు. ఈ అద్భుతం మీరు గమనించండి. బండలు బద్దలయ్యాయి కానీ సిలువ మాత్రం చెక్క ఏమీ అవ్వలేదు. యేసు ప్రభు కనీసం ఇలా వంగడం కూడా మనము జరగలేదు, ఎక్కడ కూడా అది జరగలేదు. ఆయన ఎలాగైతే ప్రభు చేతికి తన ఆత్మను అప్పగించాడో ఆ విధంగానే అలాగే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఏమీ కూడా చెక్క అనేది జరగలేదు. ఇది అద్భుతం అనేది మనం చూస్తాం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సమాధులు తెరవబడ్డాయి. సమాధులు అనేది అదే టైంలోని తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయంటే, ఆయన దొంగకు ఒక మాట ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని. రెండో మాట మనం ధ్యానం చేసుకుంటాం కదా, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాం అంటే యేసు ప్రభు పరదేశకు వెళ్ళాడు, రెండవ వ్యక్తిగా దొంగ వెళ్ళాడు. ఈ యొక్క సమాధులు ఎందుకు తెరవబడ్డాయంటే, అప్పటి వరకు పాత నిబంధనలో ఉన్నవారు, అంటే దేవుణ్ణి యందు విశ్వాసించిన వారు, దేవుని కోసం నిలబడిన వారు, దేవుని కోసం పనిచేసిన వాళ్ళు, దేవుడి కోసం ఏర్పరచబడిన ప్రజలు ఉన్న వారందరూ కూడా, పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా పాత పెట్టబడినప్పుడు ఆ యొక్క సమాధులంట తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయంటే, ఆయన మార్గం సరళం చేశాడు. ఎక్కడికి మార్గం? పరలోకానికి. పరదేశకి ఆయన మార్గం అనేది సరళం చేశాడు. అక్కడికి వెళ్ళడానికి ఆయన ముందుగా ప్రథమ ఫలముగా ఆయన వెళ్ళాడు.
రెండవదిగా దొంగ వెళ్ళాడు. మరి మూడవదిగా ఈ సమాధులు తెరవబడి పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా మరి ఎంతమంది అయితే మరణించారో, ఎంతమంది అయితే మృతి పొందారో వారందరినీ కూడా దేవుడు చరణ్గా పట్టుకొని ఆ చివరికి ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ అద్భుతం ఎక్కడ జరగలే, ఈ అద్భుతం మనం ఎక్కడ కూడా చూడలే. ఆయన మరణించడంతోనే, తండ్రికి ఆత్మను అప్పగించడంతోనే పనిని స్టార్ట్ చేశాడు ఆయన. మనం ఎక్కడైతే మృతులు మట్టితో కూడుకుపోయి ఉన్నారో వారందరూ కూడా లేచిపోయారు. ఒకేసారి లేచి దేవునితో మరి యేసు ప్రభుతో పరదేశులకు వెళ్ళడం అనేది మనం చూస్తాం. మరి ఆయన మరలా మధ్యాకాశంకి వచ్చినప్పుడు కూడా మనము కూడా క్రీస్తునందైతే ఎప్పుడైతే అప్పుడు నుండి ఇప్పటి వరకు ఎవరైతే మృతి పొందారో వారందరూ కూడా సమాధి చేయబడ్డారు కనుక వారు కూడా లెగిసి మరి పరదేశంలోనికి వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఇదండి యేసులో ఉన్న అద్భుతం, ఇది సిలువలో ఉన్న అద్భుతం, ఇది యేసులో ఉన్న గొప్పతనం. అందుకని యేసుని నమ్మాలంటే, యేసుని నమ్మకం అంటే ముందు మనము యేసు ప్రభు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి, అసలు ఎందుకోసం సిలువ యాగం చేశాడు, ఎందుకు ఆయన ప్రాణం అర్పించాడు, దేని కొరకు వచ్చాడో ముందు అది తెలుసుకుంటే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టము, ఆయన ప్రేమించకుండా ఉండలేం. ఇది ఆయనలో ఉన్న అద్భుతం. ఆయన ఆశ్చర్యకారుడు, అద్భుతకాల ఆహారం పెట్టేవాడు, వస్త్రాలు ఇచ్చేవాడనే కాదు, అద్భుతాలు కాదు. ఇది అద్భుతం అంటే నేను ఆత్మ పాతాళలోకి వెళ్లకుండా ఆయన మార్గం సరళం చేశాడు. చరణగాని తీసుకొని వెళ్తాడు, చరణగా ఆయన తీసుకొని వెళ్ళాడు కూడా అప్పుడు పాత నిబంధన పరిశుద్ధుల్లో. ఇది ఆయనలో ఉన్న గొప్పతనం, ఇది ఆయనలో ఉన్న సిలువపై ఉన్న అద్భుతాలు. అందుకే చాలా ఉన్నాయి. మరి ఆయన చుట్టూ కూడా అద్భుతాలు అలుముకున్నా సరే ఆయన ప్రతి పనిలో కూడా వేదన పడుతున్నా, నలిగిపోతున్నా, ఏది చేస్తున్నా కూడా ఆయన ఒక ఉద్దేశంతోనే, ఒక ప్రణాళికతోని, ఒక మార్గాన్ని సరళం చేయడానికి ప్రతి పనిని కూడా ఆయన సమాప్తం చేశాడు. సమాప్తం చేసి ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. సమస్తాన్ని కూడా ఆయన జరిగించాడు. ఇంకా కూడా ఏమీ లేదు. చివరిగా మనము చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వసించాలి, ఆయన నమ్మాలి, మన పాపమని ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడి ఆయన రక్తముతో కడగబడి ఆయన ఇచ్చే ఆయనలో ఉన్న నీరు ప్రవాహం, పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకొని ఆ జీవనదితో మనం నిత్య జీవం పొందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళడమే. ఆయన సమస్తాన్ని చేశాడు. ఏమీ కష్టపడే అవసరం లేదు, మనం ఏమీ కూడా త్యాగం చేయవసరం లేదు. ఆయన సమస్తం చేసి సిద్ధపరిచి మన కొరకు స్థలం సిద్ధపరిచి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఈ యొక్క అద్భుతాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అద్భుతం చేసింది నా విమోచన కొరకే, ఈ అద్భుతాలు జరిగింది నా రక్షణ కొరకే, ఈ అద్భుతాలు చేసింది నా నిత్య జీవం కొరకే. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి ప్రభువునందు విశ్వసించి మరి దేవునిలో బలపరచబడి దేవునిలో ఇంకా ప్రేమించి ఆరాధించి ఆయన్ని స్తుతించాలని మనవి చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రభువు దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.